చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డ్యూయల్ రోల్ సమర్థంగా పోషిస్తున్నారు. ఒకవైపు పొలిటికల్ వ్యవహారాలు, అడ్మినిస్ట్రేటివ్ అంశాలు చక్కబెడుతూనే సినిమా షూటింగ్లకు సంబంధించి కూడా షెడ్యూల్స్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. ఇప్పటివరకు ఎప్పుడెప్పుడు మళ్ళీ వెండి తెర మీద చూస్తాం పవన్ కళ్యాణ్ని, పవర్ స్టార్ని అని ఆశించిన వాళ్ళ ఆశ తీరేలాగా 3 సినిమాలని హరిహర వీరమల్లు ఆల్రెడీ లైనప్లో ఉంది. ఆ తర్వాత 2 సినిమాలకు కూడా డేట్స్ షెడ్యూల్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ విశేషాలు ఏంటో ఒకసారి విశ్లేషణ చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారి కోసం, ఆయన సినిమా కోసం ఎలక్షన్స్ ముందర బ్రో వచ్చింది. ఆ బ్రో సినిమా అంత ఆశించినట్టుగా కనిపించలేదు. ప్లస్ ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా సటిల్ పర్ఫార్మెన్స్ అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇప్పుడు టోటల్ హీరోయిక్ మూవ్మెంట్తో వస్తుంది హరిహర వీరమల్లు. తర్వాత సినిమాలకు కూడా ఆయన షెడ్యూల్ ప్లానింగ్ చేసేసారు అని ఒక సమాచారం వస్తుంది. ఏంటి ఆ విశేషం? డెఫినెట్గా మనం కూడా ఇంతకుముందు చేసినట్టుగా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు ఆయన అభిమానులు, కోట్లాది మంది అభిమానులు సినిమాలో చూడకముందే థియేటర్లో నిన్న ఒక మంత్రిగా డిప్యూటీ డబుల్ యాక్షన్ చూశారు. ఇకపోతే జూన్ 12 ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా హరిహర వీరమల్లు చారిత్రాత్మక నేపథ్యం. ఇది అది ఒక్కటి ఉంటుంది, మళ్ళీ గ్యాప్ ఉంటుంది. 2025-26 మిగతా 2 వస్తాయని మనం అనుకున్నాం. కానీ వెంటనే ముంబైలో ఈ రోజు నుంచి ఓజీ సుజిత్ దర్శకత్వంలో అది స్టార్ట్ అవుతుంది. ఒకవైపు నిన్ననే హనుమాన్ జయంతి సందర్భంగా హరీష్ శంకర్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ మునుపెన్నడు చూడని విధంగా పవన్ కళ్యాణ్ మీరు చూడబోతున్నారు. కొన్ని సంవత్సరాల పాటు ఆయన పాత్ర ఉంటుంది అన్నాడు. దాంట్లో శ్రీలీల నటిస్తుంది అనమాట. అది కూడా సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ఇవన్నీ చూస్తే కనుక ఒకవైపు హరిహర వీరమల్లు అనేది ఒక చారిత్రక నేపథ్యం అయితే, ఆ నార్త్ ఇండియన్స్ పాటు ఉత్తర భారతదేశానికి కూడా ఈయన ఒక ఎమర్జింగ్ లీడర్గా ఎదిగాడు. పాన్ ఇండియా మూవీగా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు, హిస్టారికల్ మూవీ. రెండోది ఇప్పుడు పూర్తి మాస్ ఇది ఉన్న సుజిత్ మూవీ కూడా ఓజీ, ఎక్కడికి వెళ్ళినా ఆయన ఓజీ అంటున్నారు. ఆ ఓజీ కూడా బాగా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి మాస్ హీరోల్ని ఏ విధంగా ఎలివేట్ చేయాలో హరీష్ శంకర్ బాగా తెలుసు. అందులో ఆయన అభిమాని. అది గబ్బర్ సింగ్ గెటప్ పోలీస్ పాత్ర కాబట్టి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర ఇది కూడా ఉండబోతుంది అనేది చెప్పడం అనేది చూస్తూ ఉంటే, జూన్ 12 రిలీజ్ అయ్యే హరిహర వీరమల్లుతో కట్ చేస్తే సెప్టెంబర్ 26కి సెప్టెంబర్లో ప్లాన్ చేస్తున్నారు ఓజీ. ఓకే, ఇక ఆ తర్వాత కంప్లీట్ అయిపోద్ది. ఆ తర్వాత ఇంకేముంది, ఇంకో 3 నెలలు గ్యాప్ ఇస్తే మరి డిసెంబర్లో ఇస్తారా, లేకపోతే కొత్త సంవత్సరంలో 2025లో ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ చేస్తారా అనేది. అంటే హరీష్ శంకర్ గారి డైలాగ్స్ చూస్తే, ఆయన ట్వీట్స్ చేసినవి కానీ, ఆయన షేర్ చేస్తున్న పిక్చర్లు కానీ చూస్తే అది కూడా ఇమ్మీడియట్గా షూట్ స్టార్ట్ అయింది అన్నట్టుగా సంకేతాలు ఉన్నాయి. అది ఎంత పోర్షన్ అయింది, లేదా అది జస్ట్ ఇంకా బిగినింగ్ స్టేజ్లో ఉందనుకోవాలి? ఇప్పుడు మీరు చెప్పినట్టండి, సుజిత్ది 40% అయింది అంటున్నారు. ఇదేమో దాదాపుగా 50 to 60% అంటున్నారు. మీరు అన్నట్టు ఎలక్షన్ మూమెంట్లో ఆ డైలాగ్ వచ్చిన డైలాగు గ్లాసు పగిలే కొద్ది పొదునెక్కిద్ది అనేది బాగా పనిచేసింది, బాగా పిచ్చెక్కించింది. ఆ విధంగా ప్రజలు కూడా ఇదయ్యారు, ఉత్తేజంతో ఉన్నారు. ఎందుకంటే ఒక పొలిటీషియన్గా దశాబ్దం పైన పోరాడుతున్నాడు మన కోసం, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలనే ఇదితో ప్రజలు ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఆయన అభిమానించే హీరోనే దర్శకుడిగా మారితే అతని సినిమాలు కూడా మనం చూసాం. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమాలో ఆయన చెప్పినట్టుగా నిన్నే ట్వీట్ చేశారు, మునుపెన్నట్టు చూడ విధంగా కొన్ని సంవత్సరాల పాటు ఆయన క్యారెక్టర్ మరో గబ్బర్ సింగ్ అనుకోవాలి. అది గుర్తుండిపోద్ది అనేది ఇది చూస్తే కనుక యావత్ మెగా ఫ్యామిలీ కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, ఈ సినిమాలు వస్తాయారా అనే పరిస్థితి నుంచి లైనప్ చేసేసారు. అంటే స్టీమ్ లైన్ చేసినట్టుగా ఒకవైపు ప్రభుత్వ పాలన మీద దృష్టి పెడుతూ, రెండో వైపు సినిమాల మీద దృష్టి పెడతాం. ఈ 3 సినిమాలు వస్తే మొత్తం డ్యూయల్ రోల్ సమర్థంగా పోషిస్తున్నాడు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది సినిమాలకు సంబంధించి తీపి కబురు. ఇది పవన్ కళ్యాణ్ని థియేటర్లో డిప్యూటీ సీఎంగా చూసినటువంటి అభిమానులకి త్వరలోనే హరిహర వీరమల్లు రూపంలో దర్శనం ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. మరో 2 సినిమాలకు సంబంధించి కూడా ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ రెండింటికి కూడా షెడ్యూల్ ప్లానింగ్ జరిగిపోయింది. ఆ జోష్లోనే హరీష్ శంకర్ ట్వీట్ చేశారు, త్వరలోనే ఈ 2 సినిమాలకు సంబంధించిన ప్లానింగ్ డీటెయిల్స్ మరింత వివరంగా బయటకు వస్తాయని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.